అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు బాగున్నారా? ఈరోజు నేను నా స్టైల్లో ఈ విధంగా బజ్జీ మిరపకాయలతోటి ఏ విధంగా కర్రీ చేయాలో చూపిస్తాను చూడండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి, పప్పులు, అదే వేయించిన పప్పులు, ఆ తర్వాత కాస్త వెల్లుల్లి, కరివేపాకు, ఒక ఆనియన్, బిగ్ సైజ్ ఆనియన్ అన్నమాట ఒకటి తీసుకొని అందులోకి ఉప్పు, పచ్చిమిరపకాయలు, పసుపు, జీలకర్ర అన్నీ వేసి మెత్తగా కాస్త వాటర్ వేసి ఈ విధంగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత మనము ఈ బజ్జీ మిరపకాయలు తెలుసు కదండి, వీటిని ఈ విధంగా ఘాటు పెట్టుకొనేసేసి మనము ఈ రుబ్బి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులోకి ఫిల్ చేసుకోవాలి. ఇది రైస్లోకి సైడ్ డిష్ గాను, చపాతీలోకి చాలా చాలా టేస్ట్ అండ్ యూనిక్గా కూడా ఉంటుంది. ఈ విధంగా కడాయి తీసుకొనేసేసి మనము ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా 1 by 1 మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేసుకొని మిగిలిన మిశ్రమాన్ని ఇందులోకి మనము వేయాలి. ఆ తర్వాత మూత పెట్టి సిమ్లోని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ను కాస్త కడిగినటువంటి వాటర్ను కూడా వేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ టర్న్ చేసుకొని ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా చాలా బాగుంది. బాయ్ అండి.